హలో గైస్, అల్లు అర్జున్ అండ్ పుష్ప 2కి సంబంధించి నాన్ స్టాప్గా మన ఛానల్లో వీడియోస్ వస్తాయి. సో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉంటే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెడీగా ఉండండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. పుష్ప 2 సినిమాకు ఎంత పాజిటివ్ బాధ్యత ఉందో నెగిటివ్ కూడా సోషల్ మీడియాలో గట్టిగానే కనిపిస్తుంది. పుష్ప 2 సినిమా ఫలితం ఏదైనా తేడాగా ఉంటే అల్లు అర్జున్ని ఏకిపారేయడానికి ఒక శిబిరం అయితే రెడీగా ఉందని చెప్పుకోవచ్చు. ఈ పాజిటివిటీ అలాగే నెగిటివిటీ కాసేపు పక్కన పెడితే తెలుగు రాష్ట్రాల్లో పుష్ప 2 ఫేవర్ మామూలుగా లేదని చెప్పుకోవాలి. 2024లో ఏ పెద్ద హీరో సినిమా కూడా ఇంత బడ్జెట్ రాలేదు. ఈ క్రేజ్ని క్యాష్ చేసుకునేందుకు పుష్ప సినిమా యూనిట్ అయితే మ్యాక్సిమం ట్రై చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇకపోతే అల్లు అర్జున్ తన బెస్ట్ ఇచ్చాడని ఇప్పటికైతే చాలామంది చెప్పారు. ఇకపోతే దేశవ్యాప్తంగా ప్రమోషన్స్ కూడా గట్టిగా ప్లాన్ చేశారు. హైదరాబాద్లో యూసఫ్గూడ పోలీస్ గ్రౌండ్ వేదికగా పుష్ప 2 సినిమా అయితే గ్రాండ్గా రిలీజ్ ఈవెంట్ జరుపుకుంటుంది. ఇకపోతే రిలీజ్ ఈవెంట్ కల్చర్ మొదలైనప్పటి నుంచి ఇండస్ట్రీలోని ప్రముఖ హీరోలను లేక దర్శకులను చీఫ్ గెస్ట్లుగా పిలవడం ఫార్మాలిటీ. అంతెందుకు పుష్ప పోస్ట్ పార్ట్ రిలీజ్ ఈవెంట్ కూడా గట్టిగానే గెస్ట్లను దర్శకులు రాజమౌళి అలాగే కొరటాల శివ హాజరయ్యారు. కానీ పుష్ప 2 సినిమా రిలీజ్ ఈవెంట్కు ఇందుకు భిన్నంగా జరుగుతుంది. పుష్ప 2 రిలీజ్ ఈవెంట్కు ప్రత్యేకంగా చీఫ్ గెస్ట్లు అంటూ ఎవరు పిలవలేదని టాక్ అవుతుంది. సినిమా కంటెంట్తో ఫస్ట్ అప్ ఉంటే టికెట్లు తెగడం ఏ చీఫ్ గెస్ట్ అవసరం లేదని పుష్ప 2 యూనిట్ అయితే భావించడమే ఇందుకు కారణమని తెలిసింది. పుష్ప 2 సినిమాకి సంబంధించి ఇప్పటిదాకా జరిగిన ప్రతి ప్రమోషనల్ ఈవెంట్లో అల్లు అర్జున్ ఒక్కడే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచారు. అయితే హైదరాబాద్లో జరుగుతున్న రిలీజ్ ఈవెంట్కు ఇండస్ట్రీ నుంచి ఏ పెద్ద హీరోను పిలవలేదని తెలుస్తుంది. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా వస్తారని అలాగే మెగా ఫ్యాన్స్ నుంచి వస్తున్న వ్యతిరేకతను ఇలా చెక్ పెడతారని పుష్ప టీం భావిస్తుందని వార్తలు వచ్చినప్పటికీ అందులో నిజం లేదని సమాచారం అయితే అందింది. ఇకపోతే పుష్ప 2 రిలీజ్ ఈవెంట్కు మెగా ఫ్యామిలీ నుంచి ఏ ఒక్కరు కూడా హాజరు కావడం లేదని తెలిసింది. పుష్ప 2 సినిమా కంటెంట్ పరంగా అలాగే కాన్ఫిడెన్స్తో అల్లు అర్జున్ అలాగే పుష్ప మేకర్స్ ఇలా ముందుకెళ్తున్నారని చెప్పుకోవచ్చు. ఇకపోతే తెలంగాణ టికెట్ల ధరలు భారీగా పెంచుకోవడానికి అలాగే అడ్వాన్స్ బుకింగ్ కూడా ఒక రేంజ్లో జరిగాయని చెప్పుకోవచ్చు. ఇకపోతే ఆంధ్రాలో కూడా మ్యాక్సిమం టికెట్ విషయంలో అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. హైదరాబాద్లో పుష్ప 2 అడ్వాన్స్ బుకింగ్ విషయానికి వస్తే డిసెంబర్ 5న థియేటర్లోని హౌస్ఫుల్ అయ్యే అవకాశం 99% కనిపిస్తున్నాయి. ట్రైలర్ కూడా మంచి అంచనాల మించి రెస్పాన్స్ అయితే వచ్చింది. మంచికో చెడుకో పుష్ప 2పై కొంత నెగిటివిటీ వచ్చింది. అయినా సరే సినిమాపై నమ్మకంతో పుష్ప 2 సినిమా యూనిట్ అయితే సోలోగానే దూసుకెళ్తుంది. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.